రేటన్నా ఏంది మీది కూడా ఉన్నదా భూమి? నాది 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు ఉందా? 294 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి పోవడం జరుగుతుంది. మరి మేము అదే భూమితోటి బతున్నాము. మరి ఆ భూములు పోతున్నాయి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే కూడా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తలేదు. మరి సమాధానం ఓళ్ళు చెప్పాలి అని చెప్తే మాకే తెలియదు, మీకెట్లా తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతారు ప్రభుత్వం. అంటే ఎవరి దగ్గరికి పోయినావు? రోడ్డు భవన శాఖ మంత్రి కాడికి పోయినాం. వెంకటరెడ్డి కాడికి. ఇవాళ అయ్యేది కాదు, ఇవాళ పోయేది కాదు. ఆయన అంటాడు నువ్వు పోతావు, నేను పోతే ఇంకోటి పోతాడు, అది అయ్యేది కాదు పోయేది కాదు, ముద్దుగా దున్నుకొని చేసుకోపోరు మీ భూమి మీకు అని చెప్తున్నాడు. అయితే రైతులు అడిగే ప్రశ్న ఏంటంటే, అది నీకు తెలిసినా తెలియకున్నా దానికి బాసు నువ్వే. రోడ్డు భవన శాఖ మంత్రి బాసు, దానికి నువ్వు సంతకం పెడితేనే అయిద్ది, మేము అందరం ఒప్పుకుంటున్నాం. కానీ నీకు ఏది తెలియదు అని అంటున్నావు కదా. మేము ఒకటే రైతులు ఏం నిషేధిస్తున్నాం అంటే, సర్వే నెంబర్లు ఇచ్చింది వాడు. ఎవరిచ్చారు మరి మీకు? మాకు ఎవరు ఎట్లా తెలిసింది అసలు ఈ ముచ్చట? ఇప్పుడు ఎక్కడికి పోయినా ఎంఆర్ఓ కాడికి కావచ్చు, ఇంకా హెచ్ఎండిఏ కాదు, ఎవరికి పోయినా మాకు తెలియదు అని చెప్తున్నారంట. మరి మీకు ఎట్లా తెలిసింది అసలు? వాళ్ళకి తెలియని అయితే మాకు మీడియా ద్వారానే ఎరకవుతుంది. ఏమని ఎరకవుతుంది? పలాని సర్వే నెంబర్ పలానా తిల్వారు రోడ్లో పోతుంది, ఇది ఈ సర్వే నెంబర్ భూములు మొత్తం అని చెప్పేసి ఒక మ్యాప్ సర్వే నెంబర్లు సెల్లలో పెట్టడం జరిగింది. వచ్చింది సెల్ల పెట్టడం జరిగింది. మరి అది ఆయనకు చూపెట్టలేదా మంత్రి గారికి? చూపించినాం. అలా అయ్యేది కాదు, ఇలా పోయేది అని చెప్పి ఆ కాగితాలు పీకిచ్చిండు. నువ్వు పోతావు, నేను పోతా. 2017 అమలు కాంది, ఇప్పుడు అమలు అవుతుందా? నాకు తెలియకుంటే ఎప్పుడు నేను సంతకం పెట్టాలి కదా అని చెప్పేసి మాట వేసి దాటేస్తుండు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, రైతుల మొత్తం, నువ్వు దాటేసుడు కాదు మంత్రి గారు, నువ్వు మంత్రి కాబట్టి మేము ఒకటే అంటున్నావు, ఈ సర్వే నెంబర్ల ప్రకారంగా మ్యాప్ ఇచ్చిండు కదా. ఫస్ట్ మ్యాప్ సర్వే నెంబర్లు ఇచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వాన్ని మ్యాప్ సర్వే నెంబర్లు ఇచ్చి ప్రభుత్వాన్ని లంగపేరు తెస్తున్నారు కదా. ఈ లంగపేరు ఎవడైతే తెస్తున్నావు ఫస్ట్ ఆయన పిలిపామని చెప్తున్నాం. ఆయన పిలిపించి మాట్లాడండి. మాట్లాడితే రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తారు? రైతులు ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోతారు, మరి వాళ్ళు వాళ్ళు తింటారు. ఈ రైతులను టెన్షన్ పెట్టే సర్వే నెంబర్లు ఎందుకు ఇచ్చారు, మ్యాప్ ఎందుకు ఇచ్చిండు, ఫస్ట్ పిలిపియమని చెప్పి అడుగుతున్నాం. ఇంకోటి, ఇప్పుడు మీకు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆయనను అడిగిరా, ఆయనను కలిసిరా? ఆయన ఏమంటున్నాడు? ఎందుకని మునుగోడు పోయినాం. మునుగోడు పోతే మునుగోడు కాదు నారాయణపురం రమ్మని చెప్పిండు. నారాయణపురం కూడా వచ్చినాం. ఎమ్మెల్యే గారు అవసరం అనుకుంటే నేను రైతుల పక్షాన ఉండి నేను తిల్వారు రోడ్డుకు ఎంతవరకు దాకానైనా నేను పోరాడతా రైతుల వ్యవహారంగా అని చెప్పడం జరిగింది. ఏది మన నారాయణపురం చివరాస్తలో నారాయణపురం మండలంలో హెడ్ క్వార్టర్లు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాలో చెప్పిపోయినాడు తప్ప మళ్ళీ వచ్చి రైతుల గురించి ఏమైంది ఏం కథ అనేది మళ్ళీ ప్రశ్నించినోడు కాదు, మమ్మల్ని అడిగినోడు కూడా కాదు. ఇప్పుడు ఏదో చెప్పి దాటేయడం తప్ప ఒక్కటే ప్రభుత్వానికి 40 కిలోమీటర్లు ఉన్నది. 28 కిలోమీటర్లు ఎట్లా తీసుకున్నావు? ఈ తిబులార్ కాడనే ఎట్లా క్రాస్ అయింది? 3600 ఎకరాల కాడనే క్రాస్ అయింది. ఇది మేము ఒకటి చెప్తున్నాం, 40 కిలోమీటర్ తీసుకో మంత్రి గారు, ప్రభుత్వానికి వ్యతిరేకం ఏం కాదు, 40 కిలోమీటర్ దూరం నువ్వు తీసుకో. గతంలో 40 కిలోమీటర్లు ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఎందుకు తగ్గించారు అంటే మీరేమనుకుంటున్నారు? తగ్గించిన మేము అడుగుతున్నామండి. మేము ఏమడుగుతున్నాం, రైతుల మొత్తం నువ్వు 40 కిలోమీటర్ 60 కిలోమీటర్ కూడా తీసుకుంటాను. ఏది నీ ప్రభుత్వం రాకముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నువ్వు రైతులకు అడ్జస్ట్ చేస్తా అని చెప్పి అన్నీ అన్నావు. అన్నాక ఇట్లా కూడా మేము 60 కిలోమీటర్లు అంటలేము కదా. నువ్వు అన్న మాటకు 40 కిలోమీటరే తీసుకోమని చెప్తున్నావు. మరి 28 కిలోమీటర్ ఎట్లా తీసుకుంటావు నువ్వు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయడం రైతులకు జరుగుతుంది. నిలదీసినా కూడా అలా స్పందన లేదు. 28 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్ తీయమని చెప్తున్నాం. ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్తే రైతులు పిచ్చోళ్ళు గారు, రైతులు ఇంకేం జరగరు. ఎక్కువ భూములు ఉన్నాయి ఇప్పుడు మీ పక్క పొంటి అక్క పొంటి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళవి కూడా పోతున్నాయా? వేల ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు. ఇప్పుడు ఏదైనా మేము ఒకటి చెప్తున్నాం, 10 ఎకరాల భూస్వామి కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాల పైన ఇంకో 3 ఎకరాలు ఉంటుంది ఇంకో రైతుది. ఈ రైతులు ఎంత తీసుకోవాలో అంత తీసుకురు.
అంత తీసేసుకున్న తర్వాత ప్రభుత్వం నాటకం ఆడుతుంది ఈడ. ఇది అంత బహిరంగంగా ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఎవడైతే పెట్టినో అని పిలిపియమని అడుగుతున్నాం మేము. అరే ఇదంతా చేసి ఆందోళన చేస్తున్నావు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు అది అంతా వ్యతిరేకం చేస్తున్నావు అని చెప్పేసి మంత్రి గారిని ఎమ్మడే పిలిపించి వాడు ఎవడైతే చేసిండో అది ఫస్ట్ నిలదీయ అని చెప్పి మంత్రి గారిని అడుగుతున్నావు. నీ తప్పు లేకుంటే అదే పాత్ర నీది ఉందని ఇంకా పిలిపించి అడగలేదు అనుకో, నీది పెద్ద ఎత్తున పాత్ర ఉన్నట్టే. నీ మాటలకు నీ చేతలకు రైతులు ఎంక పోయే ముచ్చటే లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ నీకు భూమి ఇచ్చే ముచ్చట్లేదు. నువ్వు ఒకవేళ తిరుమల రోడ్ వేయాలనుకుంటే 25 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు వేసాయి, దాన్ని స్పందిస్తాం. కానీ 25 కిలోమీటర్ డివిజన్ కాడ నువ్వు ప్రతిపక్షంగా ఉండి రోడ్డు భవన శాఖ మంత్రిగా ఉండి నీకు గడ్డి మోపు తెచ్చేసినట్టు వేస్తే ఘాట్ల నువ్వు మెత్త దీన్ని పక్కకు పండుకుంటే మాత్రం డివిజన్ భూములలో కూడా జెండాలు బాస్తాం, ఎంకరెడ్డి ఏడున్నా ఎంకరెడ్డి కూడా బాస్తాం, మంత్రి గారు కూడా పాతేస్తాం. ఈడ పెట్టే పోయినాక మంత్రి గారికి భూమి ఉండాలి, మంత్రికి భూమి ఉండాలి, మాకు భూమి ఉండదు. రైతులకు పైసలు ఇస్తా అంటుండ్రు కదా ప్రభుత్వం నుంచి. అవునండి, పైసలు ఇస్తే 1,50,00,000 ఒక ఎకరం పోతుందని చెప్పాము మేము. మన చెప్తే ఏమంటున్నా అంటే ఈ పక్కనే ₹1,00,00,000 ఎకరం ఉంది, నువ్వు తీసుకుంటావు అని అడుగుతుండు. అయితే నల్గొండలో రింగ్ రోడ్కు మొత్తం మీద 70 ఎకరాలు అవసరం. 70 ఎకరాల ప్రకారంగా 70 లక్షలకు ఎకరం పోతుంటే రింగ్ రోడ్కు 1,20,00,000 ఇచ్చేసినాం మేము. ఆ 1,20,00,000 ఇస్తే ఇప్పుడు మాదిగోని అంటే ఈ రైతులు కూడా అంతే కదా, ఎవరికోనికి ఎక్కువ ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళందరూ మీరు ఇవ్వకపోతే ఇంకో కాడ కొంటాం 1,20,00,000కు. అప్పుడు మీరు కొనుక్కొని అనరా? అలాంటి అదేదో ఇప్పుడే ఫస్ట్ వెళ్ళడి నువ్వెందుకు మబ్బ పెడుతున్నావు? రైతులను మబ్బ పెట్టకు, స్పష్టంగా రైతు బాగుపడాలి చూడు, ప్రభుత్వం బాగుపడాలో చూడు. కానీ నువ్వు ఏదో ఇటు వస్తుంది, ఢిల్లీ ఆమోదం చేయలేదు, ఇదే ఆమోదం చేయలేదు, ఎవడే ఇదంతా పెట్టింది ఏం కథ అని చెప్పి రైతులు మేధావులు. ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రైతులకు? అంటే గతంలో 40 కిలోమీటర్ల రేడియస్లో పెట్టిర్రు, మరి ఇప్పుడు 28 కిలోమీటర్లకు మార్చిండ్రు. ఒక పక్కనేమో రైతుల గురించే పనిచేస్తుంది ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం ఇదని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. ఇదంతా ఏంది అసలు? ఇప్పుడు ఇంకోటి కోకాపేటల ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం కోకాపేటలో 1,10,00,000 నిర్ణయం తీసుకుందండి. టెండర్ కోకాపేటలో 1,10,00,000 టెండర్ పెట్టింది. 1,10,00,000 ప్రభుత్వం టెండర్ అయితే, టెండర్ 100 కోట్ల టెండర్ అయితే ఈ మిగతా అరాజు వార్తలు మొత్తం టెండర్ పెట్టింది అంతే. మిగతా వాళ్ళు టెండర్ వార్త ఎంత పోవాలి? అది అదే రకంగా మా భూములు కూడా అదొక భూమి ఇదొక భూమి కాదు, అది రైతు భూమి ఇది రైతు భూమి. అందుకని దాని ప్రకారంగా ఇది పెంచు లేకపోతే నీకు భూమి అయ్యా మంత్రి గారు, నువ్వు ఢిల్లీ ఆమోదం చేయని, నువ్వు గల్లీ ఆమోదం చేయని, నువ్వు ఊళ్ళోకి రా, నువ్వు ఏదైనా పోలీసు బలగాల పెడుతుండొచ్చు, అది పెడుతుండొచ్చు, దెబ్బలు కొట్టిస్తుండొచ్చు, కానీ గుర్రాల తొక్కుడికాయ తట్టుకున్నాం కానీ నీకు భూమి ఇచ్చే పరిస్థితి అయితే రైతులు లేరు. రైతులను బాగుపెట్టే రకంగా ఉంటే నువ్వు ఎప్పుడైనా లెక్కే. కాకపోతే ఇప్పుడు వస్తుందా ఇప్పుడు పోద్దా, నేను చూడలేవు నువ్వు చూడలేవు అన్న ముచ్చట ఎక్కడిది? అట్టోడిది అక్కడోడు ఓడైతే నీకు ప్రభుత్వాన్ని లంగపుకు పేరు తెస్తుండో ఫస్ట్ అన్బిల్ అని చెప్తున్నా. సర్వే నెంబర్ రోడ్ అయితే పెట్టిన అన్బిల్ పిలిచి మాట్లాడు. భూమి ఇచ్చాం పరిస్థితి లేదు. డీవీస్ కంపెనీ ఒకటి ఎల్లడిస్తుంది, 3,600 ఎకరాలకి గ్రీన్ సిగ్నల్ ఉంటుందిగా, కంపెనీ లోపల పడిపోతుంది. ఇది ఎప్పుడైనా తీసేస్తారు అనేది అది డివిజన్కి భయం ఎక్కి ఈ మంత్రుల ప్రకారంగా ఈయన కొనేస్తుండు. డివిజన్ ఓన్లీ మంత్రులను కొనేస్తుండు. అది 6,000 కోట్ల 600 కోట్ల మొత్తం మీద మేతేసి ఈ 3,600 కాడనే రింగుకు త్వరపడగొట్టిండు. అట్ట అడగొట్టి 25 కిలోమీటర్ తీసుకుండు. అయితే డివిజన్ కాపాడాలి, రైతులను ముంచాలి. రెండు రైతు ఎక్కడైనా పోతాడు అని బువ్వలేదు గివ్వలేదు. రైతే రాజు అన్నట్టు రైతే పొట్టగొడుతుండు ఇలా మంత్రి. అందుకనే చెప్తున్నాం, డివి మంత్రి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన, చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అది అంటాడు. కానీ రైతు గురించి చిన్నప్పటి సంది రైతు గురించి వ్యవహారం చేసిన మంత్రి అయితే ఒక రైతు దిక్కుంటాడు, కానీ డివిజన్ దిక్కు ఎందుకుంటాడు? డివిజన్ దిక్కుంటాడు కదా, ఒక రైతు దిక్కుంటాడు. రైతు మునిగిపోతున్న ఆందోళనతోటి మాకంటే ఫస్ట్ మంత్రి దిగాలి. మంత్రి ఎందుకు దిగుతలేడు? మొత్తం మీద రైతులు 10 మందిని ఇచ్చగొడితే. ఇంకోటి సార్, రైతులు ఇడగొట్టే ముచ్చట ఉంది.
ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీలు ఏం చేసిరు అంటే పెద్ద పెద్ద వాళ్ళది 2 లక్షలు ఉన్నోంది మొత్తం ఆఫ్ చేసేసిండు. చిన్నకారు రైతులు మొత్తం అది రుణమాఫీ చేసేసిండు. ఈ చిన్నకారు రైతులు మొత్తం రుణమాఫీ తీసేసినాక పెద్ద రైతు ఆందోళన కాడికి అయితే రాడుగా, నాది పోయింది వెళ్ళిపోతుందని వెళ్ళిపోతుంది. 70% వెళ్ళిపోయినాక 10% ఏం చేస్తారు పెద్ద రైతులు? చేస్తాం, లేకపోతే లేదు అనే టెక్నాలజీ వ్యవహారంగా ఈ ప్రభుత్వం నేర్చుకొని ఉంది. బాగా ఏది ఉన్నా పెద్దోనికే లెక్క. ఈ 3 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలు తీసి ఎక్కడో తెక్కిపాడి బాటేద్దాం అనుకుంటారు. కానీ రైతులు వెనక పోరు. ప్రభుత్వానికి ఇదే రకంగా ఉంటే మాత్రం ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి వెనకకి తీసుకోకపోతే ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. ఇది మాత్రం ఓకే.